చాలా మందికి కొందరు అంటే పెద్ద పెద్ద సంఘాలకి వెళ్ళేవారు ఎవరన్నా ఇక్కడ ఉంటే, లేకుంటే మీ రిలేషన్ ఎవరన్నా ఉంటే ఒకసారి ఫోన్ చేసి, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళండి అని చెప్పండి. ఒకవేళ ఆయన మీ ఇంటికి వచ్చింది అనుకోండి, నిజమైన సేవకుడు, కరెక్ట్. కానీ సేవకులు అంటున్నారు మాకు సమయం లేదు, లక్షల మంది మా దగ్గరికి వస్తారు. లక్షల మందిలో సేవకునికి, ఒక గొర్రె కాపారికి మీ పరిస్థితి తెలువల. అయ్యగారు ఉన్నారు, పాస్టర్ గారు, ఇక్కడ ఉన్నవారు అందరి పరిస్థితి సార్కి తెలుసు, కరెక్ట్ సార్. ఎవరి గురించి ప్రార్థన చేయాలా, ఎవరి పరిస్థితి ఏముంది అనేది సార్కి తెలుసు. అదే ఒక పెద్ద పెద్ద సంఘంలో ఇప్పుడు లక్షలు, 2 లక్షలు, 1000 మంది పోతున్నారు కదా. నీకు ఒకటే అడుగుతా నేను, మీ కాపారికి మీ పేరు తెలుసా, మీతో రిలేషన్ ఉందా అంటే లేదు, కరెక్ట్. వెళ్తున్నాము, గుంపులో మేము కూర్చొని వాక్యం విని వస్తున్నాం, కానీ మీ గురించి మీ కాపరికి అస్సలు తెలియదు. బైబిల్ అంటుంది వాళ్ళ కాపరి కాదంట, వాళ్ళ కాపరి కాదు. 2 టైప్స్ సేవకులు ఉన్నారని బైబిల్ చెప్తుంది. 2 టైప్స్. ఒక కాపరి జీతం తీసుకొని పనిచేసేవాడు, ఇంకొకైన జీతం లేకుండా తన గొర్రెల్ని ప్రాణం పెట్టే సేవకుడు ఒకడు ఉన్నాడు. బైబిల్ అంటే ఆయన యేసు ప్రభు గారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అయితే క్రైస్తవులు అనబడేవారు నాకు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బైబిల్లో ఎంత మంచి మంచి మాటలు ఉన్నాయి తెలుసా. క్రైస్తవులు అనబడేవారు అసలు మోసనే పోవద్దు ఎక్కడ కూడా. బైబిల్లో ప్రతి మాట రాయబడ్డది. పుట్టినప్పటి నుంచి సత్య వరకు మనిషి బ్యాలెన్స్గా పెడుతుంది బైబిల్. మనిషి తప్పిపోకుండా వాక్యంతో బలపరుస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయం చూసుకోండి, జ్ఞాన విషయం చూసుకోండి, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఏం తినాలో, ఏం బట్టలు వేసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, అన్ని టోటల్గా ఈ బైబిల్లో సైన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి బైబిల్లో టోటల్గా. ఇప్పుడు బయట ఏవైతే కోర్స్ చేస్తూ